హలో అన్న, నమస్తే అన్న. అదే 1 వీక్ నుంచి జాబ్ కావాలని తిరుగుతున్నా కదన్న. ఏదైనా జాబ్ ఉంటే చూడండి కదన్న. లేదు లేదు, మీరు అడ్రస్ పెట్టినా కూడా నేను వెళ్తాను, వెళ్ళి కలుస్తాను. ఓకే ఓకే. నమస్తే సార్. నమస్తే నమస్తే, కూర్చో. అదే చెప్పాడు కదా సార్, మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు కదా సార్, ఏదైనా చిన్న ఉద్యోగం ఉన్నా కూడా చూడండి సార్. ఓకే, అయితే మీకు ఎలాంటి ఉద్యోగం ఉంటే మీరు చేస్తారు? సార్ నేను పెద్ద చదువుకోలేదు, ఏదైనా చిన్న ఉద్యోగం ఉంటే చూడండి సార్. పెద్దగా చదువుకోలేదు అంటే ఈ రోజుల్లో పని చేయడం అంటే ఎవరైనా చేస్తారు. డబ్బులు సంపాదించడం ఏం పెద్ద పని కాదు. మనకి సొసైటీలో ఏం జరుగుతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎదురవుతాయి అనేది ముందు తెలియాలి. తెలిస్తేనే ఈ సమాజంలో మనం బతకాల్సి వస్తుంది. చదువు అనేది ఏం లేదు అంటే ఈ రోజుల్లో బతకడం చాలా కష్టం. ఎందుకంటే పని ఎవరైనా చేస్తారు. నా ఇన్స్టిట్యూషన్లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ నీకు సమాజంలో ఎలా జరుగుతున్నాయి, మన ప్రభుత్వం కావచ్చు, మన స్వాతంత్రం కావచ్చు, మన చుట్టూ ఎలాంటి పరిశ్రమలు కావచ్చు, ఇలాంటివి జరుగుతున్నాయి అనేది ముందు మేము నేర్పిస్తాం. అది ముందు తెలిస్తేనే నీలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. లేదంటే బాధ్యత లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నావో అలానే ఉండాల్సి వస్తుంది. చదువా? చిన్నప్పటి నుంచి చదువుకోలేదు సార్. నీకు టైం ఇస్తా, ఒక 1 month టైం ఇస్తా. నీలో మార్పు ఖచ్చితంగా కనిపించాలి సార్. ఓకే సార్, మీరు ఏది చెప్తే అది. ఓకే, మరి మా ఇన్స్టిట్యూషన్లో కొన్ని బుక్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము. అది ప్రిపేర్ అయిన తర్వాత ఒక 1 month తర్వాత ఏదన్నా చూద్దాంలే. ఓకేనా? ఇవి తీసుకో, కంప్లీట్గా చదవడం ప్రయత్నించు. నీకు అర్థమైన రోజు మళ్ళీ నా దగ్గరకు వచ్చి కలు. సరే సార్, ఓకే. ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నారా ఒంటరిగా? ఇక్కడ అందరూ జెండా వందనం చేస్తుంటే ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నా? ఏమరా నేను మాట్లాడితే ఏం పలుకుతలేవు? అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే ఏందిరా? అక్కడ అందరూ మన వాళ్ళందరూ నీకోసం వెయిటింగ్ చేస్తుంటే. దేనికిరా? అరే ఏం మాట్లాడుతున్నావురా? ఈరోజు స్వాతంత్రం వచ్చింది, నీకేమైనా గుర్తుందంటరా? అరే ఏదిరా స్వతంత్రం? ఎక్కడ్రా స్వతంత్రం? మనకి స్వతంత్రం వచ్చిన మన భారతదేశంలో చిన్న చిన్న పిల్లలు, పెద్దలు, చివరికి వృద్ధులను కూడా వదిలిపెట్టట్లేదురా. ఏదిరా స్వతంత్రం? ఎక్కడ్రా స్వతంత్రం? అప్పుడెప్పుడు మహాత్మా గాంధీజీ
అర్ధరాత్రి ఆడపిల్లలు బయటికి వెళితే నిజమైన స్వాతంత్రం వచ్చిందని అన్నారు అప్పుడు. కానీ ఇప్పుడు పట్ట పగలు ఆడపిల్లలు బయటికి వెళ్తే ఎలా వస్తారో భయపడుతూ కూర్చోవాల్సి వస్తుందిరా. ఏదిరా స్వాతంత్రం? ఎక్కడ్రా స్వాతంత్రం? ఎవడో ఒకడు పాకిస్తాన్ వాడు వచ్చి మన దేశంలో ఒకరిని చంపితే పొద్దున్నుంచి సాయంత్రం దాకా చూపిస్తూనే ఉంటారు కదరా. కానీ మనకు స్వతంత్రం వచ్చిన భారతదేశంలో పొద్దున్న లేస్తే కొట్టుకొని వస్తున్నాంరా. ఎవడన్నా ప్రశ్నిస్తాడ్రా? ఎక్కడ్రా స్వాతంత్రం? ఏదిరా స్వాతంత్రం? అరే పొద్దున్నే జెండాకి సెల్యూట్ చేసి వందే మాత్రం పాడుకొని వాట్సాప్లో స్టేటసుల్లో నాకే దేశభక్తి ఉందని చెప్పుకునే జనాలు లేరట్రా. ఏదిరా స్వాతంత్రం? ఎక్కడ్రా స్వాతంత్రం? రే జెండా వందనం రోజు చుక్కా ముక్క దొరకదేమని ఒకరోజు ముందే సరుకులన్నీ తెచ్చి పెట్టుకొని వందే మాత్రం పాడిన అర్ధ గంటకే ఒకడు సీసా ఓపెన్ చేస్తాడు. కనీసం ఈ ఒక్క రోజైనా నిజమైన దేశభక్తి ఎవడైనా చూపిస్తున్నాడట్రా? రే ఇక్కడేమో జెండాలకు సెల్యూట్ చేయటం, ఇక్కడేమో సీసాలు ఓపెన్ చేయటం. మన భారతదేశంలో రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో తెలుసట్రా? రోడ్లు ఎలా ఉన్నాయో తెలుసట్రా? మనం 500 రూపాయలు తీసుకొని ఓటేస్తున్నాం కాబట్టి వాళ్ళు మన గురించి ఆలోచించడానికి 5 సంవత్సరాలు పడుతుందిరా. అరే మామ, ఇక్కడ లోపల ఒకటి పెట్టుకొని బయటకు చూపిస్తుంది ఇంకొకటి. అరే నిజమైన దేశభక్తి అంటే ఏంటో తెలుసట్రా? ఎదుటి వాణ్ణి మనిషిలాగా చూడటం రా. మత కులాలంటూ మత రాజకీయాలంటూ కొట్టుకోవటం కాదరా దేశభక్తి అంటే. సాటి వాళ్ళకి కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడటం, ఆడపిల్లలకి రక్షణగా నిలబడటం, తల్లిదండ్రుల గొప్పతనాన్ని, కుటుంబం యొక్క బాధ్యతలను సక్రమంగా పాటించాలి. ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నాయో తెలుసట్రా? మత కులాలంటూ మత రాజకీయాలంటూ మనుషుల్ని ఎలా తయారు చేస్తున్నారో తెలుసా? అరే దేశభక్తి అంటే జెండాకి సెల్యూట్ కొట్టడం కాదురా, జెండా ఇలువ తెలుసుకో. దేశభక్తి అంటే మాటల్లో వచ్చేది కాదురా, నర నరాల్లో నుంచి రావాలా. అరే పాకిస్తాన్కి ఇండియాకి ఒక బార్డర్ ఉంది, కానీ మన దేశంలోనే మనూరోడు, మన కులపోడు, మన సంగపోడు, తక్కువ ఎక్కువ అంటూ వేరు చేసి మాట్లాడుతున్నారా. దేశం మనదే, కానీ మనుషులే పరాయోళ్ళు అయిపోయారు. దేశభక్తి అంటే చెప్పుకునేది కాదు, చేతల్లో చూపించేది. మనకి స్వతంత్రం రావడానికి ఎంతోమంది మహానుభావులు ప్రాణ త్యాగాలు చేస్తేనే మనకి స్వాతంత్రం వచ్చింది. అది మర్చిపోకండి. మీరు ఇచ్చిన బుక్స్ అన్నీ ఇప్పుడు దాకా చదివాను, నాకు మంచి అవగాహన వచ్చింది. ఇప్పటికైనా నాకు జాబ్ ఇస్తారా సార్? 100% ఖచ్చితంగా మా సంస్థలో జాబ్ వస్తుంది. రేపటి నుంచే నువ్వు రావచ్చు ఆఫీస్కి. ఇంతకీ జాబ్ ఏంటి సార్? 100% మా సంస్థలో నీకు ఉద్యోగం వస్తుంది, రేపటి నుంచే రావచ్చు. ముఖ్యంగా ఏంటంటే మా ఉద్యోగం ఏంటంటే ఇప్పటిదాకా నువ్వు నేర్చుకున్నది నలుగురికి పంచాలి. ఎందుకంటే మనకు తెలిసింది మనం నలుగురికి చెప్పగలిగితే ఖచ్చితంగా మార్పు అనేది మన నుంచే మొదలవుతుంది. ఇప్పుడు నేను నిన్ను తయారు చేసిన, నీలాంటి వాళ్ళని నువ్వే నలుగురిని తయారు చేయాలి. ఎందుకంటే మన సామాజిక సేవ కావచ్చు, మన సంస్కృతి కావచ్చు, మన స్వాతంత్రం యొక్క విలువలు కావచ్చు, మనకి స్వాతంత్రం రావడానికి ఎంతమంది త్యాగాలు చేసిందో ప్రతి ఒక్కరికి తెలియాలి. అయితేనే మన ప్రభుత్వం, మన సమాజం, మన దేశం బాగుపడుతుంది.